సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ షాక్ ఇచ్చారు. తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్టు ప్రకటించారు. 1995లో సైరాని పెళ్లి చేసుకున్నారు రెహమాన్. వీరికి 2 పిల్లలు. ఒకరు ఖతీజా, ఇంకొకరు ఆమీన్. త్వరలోనే వీరి వైవాహిక జీవితం 30వ ఏట అడుగుపెట్టబోతోంది. ఈలోగానే కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. విరిగిన మనసులు దేవుణ్ణి సైతం ప్రభావితం చేస్తాయి. ఇవి మళ్లీ అతుక్కోవు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. త్వరలోనే మా బంధం 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో స్నేహితులు, సన్నిహితులు, మీడియా మా ప్రైవసీని కాపాడతారని భావిస్తున్నామంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు రెహమాన్. వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ కఠినమైన పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ రెహమాన్ తరఫున న్యాయవాది వందనా షా పేర్కొన్నారు. ముస్లిం లా ప్రకారం విడాకులు తీసుకునే వీలున్నా మున్ముందు ఎలాంటి సమస్యలు రాకూడదని లీగల్గా ప్రొసీడ్ అయినట్టు తెలుస్తుంది. సాధారణంగా సెలబ్రిటీల జీవితాలు తెరిచిన పుస్తకాలు. వాళ్లేం మాట్లాడకుండానే వాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో ముందు తెలిసిపోతూ ఉంటుంది. అయితే రెహమాన్ వైవాహిక జీవితంలో రాబోతున్న ఈ సునామీ గురించి ఎవరికీ ఎలాంటి క్లూ లేదు. సడన్ గా రెహమాన్ ప్రకటన చేసేసరికి అంతా ఆశ్చర్యపోయారు. 2 ఏళ్ల నుంచి ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని, పరిష్కార మార్గాల గురించి ఇద్దరూ అన్వేషించారని, అయితే విడాకులు మినహా మరో మార్గం లేకుండా పోయిందని సన్నిహితులు చెప్తున్నారు. ఈ విషయం మీడియాకు పొక్కి లేనిపోని గందరగోళం సృష్టించకముందే తమ జీవితంలో ఏం జరిగిందో స్వయంగా చెప్పారని రెహమాన్ నిర్ణయించుకున్నారని, అందుకే ఈ ట్వీట్ చేశారని తెలుస్తుంది.